హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ల్యాప్టాప్ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది ఏంటంటే డెవాప్స్ అండ్ AWS నేర్చుకునేటప్పుడు ల్యాప్టాప్ గురించి అడుగుతుంటారు, ఎలాంటి ల్యాప్టాప్ ఉంటే మనకి బెస్ట్ అని. ఎందుకంటే మనందరం ఆఫీస్ ల్యాప్టాప్స్ యూస్ చేస్తుంటాం, పర్సనల్ ల్యాప్టాప్స్ ఎప్పుడో కానీ యూస్ చేయము. బట్ డెవాప్స్ అండ్ AWS అనేది ఒక బిగ్ కమిట్మెంట్ కాబట్టి ఒక 4-5 months పడుతుంది, హెవీ టూల్స్ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఎలాంటి ల్యాప్టాప్ యూస్ చేయాలనే దానిపైన ఒక క్లారిటీ కోసం నన్ను అడుగుతుంటారు. ఈ వీడియోలో మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఎలాంటి ల్యాప్టాప్ వాడాలి అనేది. నేను ఈ వీడియోలో నా ఫేవరెట్ ల్యాప్టాప్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఏమైనా ఓల్డ్ ల్యాప్టాప్ ఉంటే మినిమం రికమెండేషన్ వచ్చేసి i3 ప్రాసెసర్ అండ్ దెన్ 4GB అనేది ర్యామ్ మినిమం ఉండాలి. హార్డ్ డిస్క్తో మనకి పెద్ద రికమెండేషన్ ఏం అవసరం లేదు, ఎంత హార్డ్ డిస్క్ ఉన్నా సరిపోతుంది. మినిమం వచ్చేసి i3 4GB. జనరల్గా ఏంటంటే చాలామంది డెవాప్స్ ట్రైనింగ్స్ వచ్చేసి ఒరాకిల్ వర్చువల్ VM బాక్స్లో ఇస్తుంటారు. ఒరాకిల్ వర్చువల్ VM బాక్స్ మీరు కానీ ల్యాప్టాప్లో రన్ చేశారంటే మీ రిసోర్సెస్ మొత్తం దానికే వెళ్తాయి అండ్ ల్యాప్టాప్ క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీరేంటంటే ఒరాకిల్ వర్చువల్ VM బాక్స్ మీద ఎప్పుడు కూడా డెవాప్స్ ట్రైనింగ్ తీసుకోవద్దు, అది రియల్ టైం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్లో ప్రతి చోట క్లౌడ్ యూస్ చేస్తున్నారు కాబట్టి మనకి వర్చువల్ VM బాక్స్ అనేది అది అసలు రియల్ టైమే కాదు, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మినిమం రికమెండేషన్ వచ్చేసి i3 4GB ర్యామ్. ఓకే, ఇది కూడా ఏంటంటే మీరు క్లౌడ్లో మీరు రిసోర్సెస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేటట్లయితే మాత్రమే. అండ్ దీంట్లో ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు అన్నెసెసరీ ఇన్స్టాలేషన్స్ ఎప్పుడు కూడా చేయొద్దు ల్యాప్టాప్లో, లైక్ మ్యూటరెంట్స్ కానీ ఇంకేదైనా పిచ్చి సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉంటే అసలు మీరు కంప్లీట్లీ తీసేయండి. మీరు మీ కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్ళి మీకు అవసరమైన సాఫ్ట్వేర్స్ మాత్రమే ఉంచుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ కూడా రన్ చేయొద్దు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు ఏంటంటే i3 ప్రాసెసర్ 4GB ల్యాప్టాప్ అనేది సరిపోతుంది. అండ్ ఇందులో మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే మీరు గూగుల్ క్రోమ్లో ఒక ట్యాబ్ ఓపెన్ చేసే కొద్దీ చాలా ఎక్కువ రిసోర్సెస్ అనేది కన్జంప్షన్ అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏంటంటే ఒక విజువల్ స్టూడియో కోడ్ అండ్ క్రోమ్లో మీరు ఏదైనా సెర్చ్ చేసుకునేటప్పుడు సెర్చ్ చేసిన వెంటనే క్లోజ్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు i3 ప్రాసెసర్ అండ్ 4GB ర్యామ్ యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఎక్కువ మళ్ళీ ల్యాప్టాప్ ఖర్చు పెట్టాలి అని అనుకోకుండా ఉంటే, బట్ మీకు బడ్జెట్ అయినా పర్లేదు, నాకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో నేను నేర్చుకోవాలి అనుకుంటే నా రికమెండేషన్ వచ్చేసి మినిమం i5 ప్రాసెసర్. i3 ప్రాసెసర్ అనేది కొనుక్కోవద్దు అసలు ల్యాప్టాప్, అది ఆల్రెడీ అవుట్డేటెడ్. i3 అనేది మర్చిపోండి. మినిమం i5, మీకు ఇంకా కొంచెం బడ్జెట్ ఉంటే i7 ప్రాసెసర్. ఈ రెండు ప్రాసెసర్స్ మాత్రమే తీసుకోండి. అండ్ ర్యామ్ వచ్చేసి మినిమం 16GB ఉండాలి. ఎందుకు 16GB ఉండాలంటే ఇప్పుడు వచ్చే Windows 11 వచ్చేసి అదే మినిమం 3-4GB ర్యామ్ తీసుకుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా 16GB ర్యామ్ ఉండే ల్యాప్టాప్ మాత్రమే కొనాలి. 16GB ర్యామ్ i5 ఆర్ i7. హార్డ్ డిస్క్ వచ్చేసి 256 ఉన్నా పర్లేదు ఆర్ 512 ఉన్నా పర్లేదు, దాని మీద మనకేం పెద్ద అవసరం లేదు. ఇప్పుడు నా ఫేవరెట్ ల్యాప్టాప్ ఏంటంటే, నా ఫేవరెట్ ల్యాప్టాప్ వచ్చేసి థింక్ ప్యాడ్. చాలా మందికి మ్యాక్ ఓఎస్ అంటే ఇష్టము, ఎందుకంటే వాళ్ళు ఐఫోన్ యూస్ చేస్తుంటారు, మ్యాక్ ఓఎస్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలానే నా ఫేవరెట్ వచ్చేసి నాకు థింక్ ప్యాడ్ అనమాట. థింక్ ప్యాడ్ ఎందుకంటే ఇష్టం నాకు, అది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు, దాని కింద వేసినా కూడా కొన్నిసార్లు ఏం కాదు. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, కీబోర్డ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు. రీసెంట్గా ఏంటంటే మా కంపెనీ నాకు డెల్ XPS 13+ ఇచ్చింది. ఆ ల్యాప్టాప్ ఏంటంటే ఒక లేటెస్ట్ జనరేషన్ 13th జనరేషన్ ప్రాసెసర్ i7 అయినా కూడా ఆ ల్యాప్టాప్ ఏంటంటే 2 hours మించి బ్యాటరీ రావట్లేదు. బట్ కీబోర్డ్ కూడా ఏంటంటే ఏదో ఒక టచ్ ప్యాడ్ లాగా ఉంది, అంత ఫ్లెక్సిబుల్గా లేదు ఫాస్ట్గా టైప్ చేయడానికి కానీ. అండ్ మౌస్ కానీ అంత ఫ్లెక్సిబుల్గా నాకు అనిపించట్లేదు, అందుకని XPS 13+ అనేది. అందుకని నేను దాన్ని మా కంపెనీకి ఇచ్చేసి నాకు ఇష్టమైన ల్యాప్టాప్స్ థింక్ ప్యాడ్. బట్ థింక్ ప్యాడ్ కొనాలి అంటే మనం అట్లీస్ట్ ఒక 1.3 lakhs 1.4 lakhs పెట్టాలి మంచి ల్యాప్టాప్ కావాలంటే థింక్ ప్యాడ్లో. బట్ సింగపూర్లో ఏంటంటే మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ చాలా చీప్ రేట్కి దొరుకుతాయి అండ్ బెస్ట్ కూడా. ఎందుకు బెస్ట్ అంటున్నానంటే, జనరల్గా మనం వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఒక ల్యాప్టాప్ చూపిస్తాను, X1 కార్బన్. ఇది నేను కొన్న X1 కార్బన్ ల్యాప్టాప్ సింగపూర్లో సెకండ్ హ్యాండ్లో కొన్నాను. ఎందుకు సెకండ్ హ్యాండ్లో కొన్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ల్యాప్టాప్ని ఎప్పుడైనా రిపేర్కి ఇచ్చినప్పుడు మనకు చాలా భయం ఉంటుంది, ఆ ల్యాప్టాప్లో ర్యామ్ ఏమైనా తీసేసుకుంటారేమో, SSD ఏమైనా మార్చేస్తారేమో, ర్యామ్స్ మార్చేస్తారేమో. బట్ సింగపూర్లో అలాంటి భయం ఉండదు, ఎందుకంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అమ్మాలన్నా కూడా మీరు ఒక కంపెనీని ఫామ్ చేసి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే అమ్మాలి. మనకు ఏదైనా తేడా అనిపిస్తే మనం ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు, గవర్నమెంట్ వాళ్ళని చెక్ చేసి ఆ కంప్లైంట్ కానీ నిజమైతే వాళ్ళ కంపెనీని సీజ్ చేసేసి వాళ్ళని జైల్లో కూడా వేస్తుంది. అంత స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అనేది. ట్రస్ట్ అనేది గ్యారంటీగా ఉంటుంది. అందుకని నేను సింగపూర్లో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొంటాను. ఇది వచ్చేసి X1 కార్బన్, నాకు చాలా ఇష్టమైన ల్యాప్టాప్. చాలా స్లిమ్ ఉంటుంది, దీని వెయిట్ వచ్చేసి 1.3 kgs మాత్రమే. X1 కార్బన్ అయితే చాలా స్టైలిష్ సిరీస్ అనమాట థింక్ ప్యాడ్లో.
చూడండి నోట్బుక్ అంత థిన్గా ఉంటుంది. సో ఇది నేను కొన్నాను. ఇది వచ్చేసి యాక్చువల్లీ 1.4 lakhs ఉంటుంది, బట్ నేను సెకండ్ హ్యాండ్లో 40,000కే కొన్నాను. ఇది i7 ల్యాప్టాప్, 8th gen ప్రాసెసర్ అండ్ 16 GB ర్యామ్. సో మీరేంటంటే ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త. ప్రాసెసర్ విషయంలో మీరు 8th gen ప్రాసెసర్ లోపు అయితే కొనొద్దు. ఓకే, 6th gen ప్రాసెసర్, 4th gen ప్రాసెసర్ కూడా చాలా తక్కువ రేట్ అని చెప్పేసి అమ్మేస్తుంటారు. అలాంటి ల్యాప్టాప్స్ మీరు ఎప్పుడు కొనొద్దు, ఎందుకంటే మినిమం 8th gen ల్యాప్టాప్ మాత్రమే కొనండి. ప్రాసెసర్ జనరేషను i5 i7 కొనండి. ఇది ఇక్కడ 40,000 పడింది, నాకు చాలా నచ్చింది. ఓకే, ఇది నా కోసం కొనలేదు, మా బ్రో ఇన్ లా కోసం కొన్నాను. జనరల్గా నేను సింగపూర్కి వచ్చినప్పుడు కూడా చాలా మంది అడుగుతుంటారు 1 or 2 ల్యాప్టాప్స్ తెమ్మని, మన స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేక. సో జనరల్లీ మనకి ఇక్కడ ఏంటంటే 20,000 నుంచి 40,000 లోపల మంచి థింక్ ప్యాడ్స్ దొరుకుతాయి. బ్యాటరీ బాగుస్తుంది, కీబోర్డ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు, రిసోర్సెస్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఇది హార్డ్వేర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో అందుకని థింక్ ప్యాడ్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. మన కంపెనీస్లో కూడా చాలా మంది థింక్ ప్యాడ్సే ప్రిఫర్ చేస్తుంటారు. అండ్ ఇంకొక ల్యాప్టాప్ కొన్నాను, అది నా వర్క్ పర్పస్ కోసం, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా థింక్ ప్యాడే, బట్ దీని పేరు వచ్చేసి T480 సిరీస్. దీంట్లో ఇది ఎందుకు కొన్నాను, ఇది కొంచెం బండ ల్యాప్టాప్ అనమాట. ఇది చూడండి, ఇది అంత స్లిమ్ ఉండదు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. డ్యూయల్ బ్యాటరీ నాకు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ అనేది, బ్యాటరీ అనేది మినిమం 5-6 hours పైనే వస్తుంది. సో నా క్లాస్ చెప్పేటప్పుడు కానీ, ఏదైనా హెవీ టూల్స్ హెవీగా రన్ చేసేటప్పుడు, హెవీ వర్క్ చేసేటప్పుడు ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. డ్యూయల్ బ్యాటరీ, కొంచెం బండగా ఉంటుంది, వెయిట్ అయితే కొంచెం ఎక్కువ, అరౌండ్ 2 kgs పైనే ఉంటుంది. ఇంకా ఇది i7 16 GB 256 SSD. ఇది వచ్చేసి 30,000 మాత్రమే పడింది. ఓకే, ఇది కొంచెం బండగా ఉంది, బట్ స్టిల్ 32 GB ర్యామ్ ఉంది. సారీ, దీంట్లో 32 GB ర్యామ్ అనమాట. ఇది i7 32 GB ర్యామ్ అండ్ 256 SSD. దీని పేరు T480. ఇది నాకు 30,000కే వచ్చింది. సో ఈ ర్యామ్ అనేది నాకు యూస్ఫుల్ కాబట్టి నేను 32 GB ర్యామ్ తీసుకున్నాను. నేను ఎక్కువ సాఫ్ట్వేర్స్ రన్ చేస్తుంటాను జనరల్లీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేటప్పుడు, అండ్ క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ కొన్ని టూల్స్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి, సో నేను ఇది తీసుకున్నాను అనమాట. సో నా ఫేవరెట్ ల్యాప్టాప్ వచ్చేసి థింక్ ప్యాడ్. మీకు ఎప్పుడైనా ఒక ఛాన్స్ దొరికితే థింక్ ప్యాడ్ ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్ మంచి ల్యాప్టాప్ దొరికితే మీరు కూడా కొనండి, నో ప్రాబ్లం, చాలా బాగా పనిచేస్తాయి. బట్ కొనేటప్పుడు మాత్రం 8th gen ప్రాసెసర్ లోపల అయితే కొనొద్దు. అండ్ i5 కానీ i7 కానీ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, అండ్ పవర్ఫుల్ ల్యాప్టాప్స్ మనకు వచ్చేస్తాయి 30,000 నుంచి 40,000 లోపల. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.